నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ అండి, నేటి బాలలే రేపటి పౌరులు. మనం చిన్నతనం నుంచి కూడా మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇవే ఉంటుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్కి మనం వెనక్కి తిప్పి చూస్తే మనకి ఇదే కనిపిస్తుంది. రీజన్, మనం ఈరోజు ఎలా అయితే ఉంటామో అదే మనకి మరింత గుర్తింపు అనేది తీసుకొస్తుంది అని అంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలకి ఎలా వెళ్ళాలో తెలియక, ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలో తెలియక కొంతమంది మనం చూస్తాం. ఎంబీఏలు, బిఏలు, ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అడిగితే నాకు ఇష్టం లేని చదువు నేను చదివా, నా పేరెంట్స్ కోసమో, సొసైటీ కోసమో, లైక్ పేరు ప్రతిష్టల కోసమో చదివాను, కానీ నాకు ఆ ఉద్యోగం ఎలా వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే నాకు ఇష్టం లేనిది అంటూ ఇక్కడ చాలా మందిని చూస్తాం మనం. పీజీల్లో ఉంటూ ఆ కోర్స్ అని, పైథాన్ అని, C+ అని, జావా అని కోచింగ్లు తీసుకుంటా కోచింగ్ సెంటర్లోనే మగ్గిపోతూ కనిపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ ప్రెజర్ తట్టుకోలేక మనకు చూస్తున్నాం. మనం ర్యాపిడో యూజ్ చేసే వాళ్ళని చూస్తాం, లేకుంటే ఊబరు, ఇలా వర్క్ చేసే జొమాటోలను కానీ అన్నిట్లోని వర్క్ చేసే వాళ్ళందరూ కూడాను ఎవరు కూడా ఎడ్యుకేటెడ్గా లేని వాళ్ళకు కూడా కాదు. నేను చాలా మందితో మాట్లాడా. నేను ఇంచుమించు ర్యాపిడో యూజ్ చేసిన చాలా మందిని నేను క్వశ్చన్ చేశా, మీరు ఏం చదువుకున్నారండి అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, పైథాన్ కూడా నేర్చుకున్నాడు, కానీ ఆ జాబ్ మీద తనకి ఇంట్రెస్ట్ లేదంట. నాకు తను చెప్పింది ఏంటంటే, నాకు నా తల్లిదండ్రుల కోసం నేను చదివా, నాకు ఈ చదువు ఇష్టం లేదు, కానీ వాళ్ళని సఫర్ చేయకూడదు అని నేను చదివాను. అలాగని నేను నా స్కోరింగ్ కూడా తక్కువ కాదు, నేను బాగా చదువుకున్న వాడిని, నాకు బాగా మార్క్స్ మెమో కూడా ఉంది, నేను పైథాన్ నేర్చుకున్నాను, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకున్న ఇంట్రెస్ట్ నా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు, కాబట్టి ఏం చేయాలో తెలియక ఒక డైనమాలో నేను ఇలా ర్యాపిడో చేస్తున్నాను. కానీ అదే మనిషి ఒక ఉద్యోగంలోకి వెళ్తే ఈరోజు ఏ ప్లేస్లో ఉందండి. సో ఇలాంటి వాళ్ళని చూస్తే అసలు వీళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? ఒక ఉద్యోగం అనేది ప్యాషన్, లేదా మన లైఫ్కి కానీ మన ఇండివిజువల్, మనకంటారు కదా ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉండాలని అనేసి, మరి వాళ్ళకి అది బిల్డ్ చేయాలి అంటే కనుక ఈ స్టూడెంట్స్ అందరినీ మనం ఏం చెప్పి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడమా, లేకుంటే వాళ్ళని నిజంగా ఉద్యోగం దాని మీద కసి పెంచడమా, ఎలా చేయొచ్చు అంటారు? 100% మేడం. చాలా మేజర్ ఇష్యూ ఇది. ఈ రోజుల్లో చదవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు, కానీ చెప్పే అర్హత పేరెంట్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసం చదివిన నేను, వాళ్ళు కోచింగ్ వెళ్ళమన్నది కాబట్టి వెళ్తున్నా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు నచ్చిన జాబ్ రాలేదు, నేను అనుకున్న పని నాకు దొరకలేదు అని ఇంకా బాధపడిపోతున్నారు. 75% యూత్ కోచింగ్లు తీసుకుంటూనే ఉంటున్నారు. కోచింగ్ ఇచ్చేవాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు, కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్న డబ్బులు ఇట్లా అయిపోగొట్టుకుంటున్నారు. పేరెంట్స్ ఆశతో సరే మా ఊడికి చదివితే ఇంకేదైనా గొప్ప జాబ్ కొడతాడేమో, ఇంకేదైనా తీసుకుంటాడేమో అని ఒక ఇంటెన్షన్తోనే తను అడిగినాయని ఇస్తున్నారు. కానీ యూత్ మాత్రం ఇది కంప్లీట్ అయిన తర్వాత సరే నోటిఫికేషన్ వెళ్ళినా రాసినా రాలేదు, మళ్ళీ ఇంకోటి ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మేడం మనం నాటి నుండి నెట్వర్క్ ఆలోచిస్తే ఎవరో అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ఎవరు రాలే ఇప్పుడున్న గొప్ప వాళ్ళు. లైక్ రామోజీరావు సార్ని మనం తీసుకుంటే సైకిల్ పైన తను పేపర్ వేస్తూ తన జర్నీ స్టార్ట్ చేసిండు. చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ వచ్చిన మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు రామోజీరావు అంటే ఒక బ్రాండ్. తను ఇట్లా చదువుకున్నాడు, నిరుపేదరికం నుంచి వచ్చి ఈరోజు ఎంతో డబ్బు సంపాదించిన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినాడు. ఈ ఒక బిజినెస్ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్లో కూడా ఏమి లేని వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళినారు. చదువుకున్నట్టే ర్యాపిడో కొడుతూ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న వర్క్స్ ట్యూషన్ చెప్పుకుంటూ మంచి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ యువత లోపల మార్పు ఎక్కడ రావాలంటే, చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా ఇష్టపడి చేయాలి. పని చేస్తే మనీ వస్తుంది. అందరి లోపల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు మనీ లేదు, మా అమ్మ నాన్నలకు మనీ లేదు, ఏదో కోచింగ్ తీసుకుంటున్నా, ఇంకా బెటర్ కోచింగ్ నేను తీసుకోలేకపోతున్నా, మా అమ్మ నాన్న డబ్బులు ఉంటే నేను ఇంకా ఎక్కడో వెళ్ళిపోయేవాడిని అని ఎప్పుడూ అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. కానీ ఫస్ట్ నీ గురించి ఏంటి? దొరికిన పని చేస్తే, ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తా ర్యాపిడో చేసే వాళ్ళకి, జొమాటో కొట్టే వాళ్ళకి, చదువుకొని ఎందుకు చేస్తున్నారంటే ఇండిపెండెంట్గా ఉండడానికి. ఇంకొక క్వశ్చన్ అన్నారు మీరు, జాబ్ చేస్తే నాకు ఇష్టం లేదు కానీ ర్యాపిడో కొట్టుకుంటున్నా అని. జాబ్ ఎందుకు ఇష్టం ఉండట్లేదు, ర్యాపిడో ఎందుకు ఇష్టం ఉంటుందంటే, ర్యాపిడో తను బాస్గా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఫీల్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే తన ఇష్టం ఉన్నప్పుడు చేస్తాడు. జాబ్ అనేది తన పైన ఒక బాస్ ఉంటాడు.
నువ్వు టైం టు టైం రావాలి, నీ ఇచ్చిన పని చేయాలి అంటే స్ట్రెస్కి ఒప్పుకోలేక, ఆ స్ట్రెయిన్ పట్టలేక, ప్రెషర్ ఒప్పుకోలేక నాకు అవసరమా నాకు ఈయనతో ఉండడం, నా లైఫ్ నా ఇష్టం కదా, వచ్చే ఆ 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, నాకు ఈయన పని చెప్పడం ఏంటి, ఐ డోంట్ నీడ్ ఎ బాస్, నేనే బాస్గా ఉండాలి అని ఒక ఇంటెన్షన్తో నార్మల్గా ఆల్రెడీ జొమాటో చేసేవాళ్ళు కావచ్చు, స్విగ్గీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎంత చేస్తున్నావు, ఎంత మంత్లీ సాలరీ 30,000 అంటే నాకు ఇంకా 35,000 వస్తుంది, నా ఇష్టం కూడా చేసుకుంటా, ఇలాంటి మెంటల్ టెన్షన్ ఇలాంటివన్నీ లేవు అని అనుకుంటారు. అంటే జాబ్లో కూడా మీరు అన్నట్టుగా కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి కరెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వీళ్ళు కూడా రేపు బాస్ కావచ్చు, వీళ్ళు కూడా రేపు మంచి మేనేజర్ పొజిషన్కి వెళ్ళొచ్చు. అంటే తక్షణమే ఆలోచిస్తున్నారు కానీ నెక్స్ట్ క్షణం, నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు. సార్ ఇప్పుడు ఓకే మీరు ఇలాగ అన్నారు, కానీ ఎవ్వరు కూడా ఇలా అవ్వాలి అని అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే, ఎన్నో ఆశలతో చదువుకుంటారు. చదువుకునేటప్పుడు ఎన్నో కలలు కంటారు, నేను పోలీస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేకుంటే నేను ఇంజనీర్ అవ్వాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి. ఎవరికి, ప్రతి ఒక్క మనిషికి పుట్టి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నుంచి అనుకుంటాను నేను ఇది అవ్వాలి అని అనేసి. కానీ కొన్ని విషయాల్లో ఫ్రెండ్స్ సిల్లీగా తీసుకొని వాడు అయ్యేదా అని అనేసి నవ్వుతుంటారు. కొన్నిసార్లు మనం స్కూల్స్లో కానీ కాలేజెస్లో కూడా చూస్తూ ఉంటాం, వాడు చదువుతున్న చదువుకి, వాడుకున్న బిహేవియర్కి వాడు అంత అవుతాడంటే మాకే నమ్మకం లేదని లెక్చరర్స్ కూడా వాళ్ళని అండర్ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడేది కూడా మనం చూస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులే కోపం వస్తే ఒక్కొక్క సిచ్యువేషన్లో అరే నీ వల్ల ఏమీ చేత కాదు, ఊరికి నేను పెంచి పోషిస్తున్నాం మేము, మాకు డబ్బులు దండగా అని అనేసి వాళ్ళని ఒక తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలా మాట్లాడడం వల్లే సగానికి పైగా ఇప్పుడున్న యువత అంతా కూడా ఈ బాట పడుతున్నారు అని ఒక సర్వే కూడా చెప్తుంది. 100%. లైక్ సపోర్ట్ లేక, మెంటల్ గా ఎవరు సపోర్ట్ చేయక, ఆర్థికంగా విషయం పక్కన పెడితే మెంటల్ గా ఎవరు సపోర్ట్ లేకే తను ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక ఇలాంటి వాటిలోకి వెళ్తున్నారు అని సర్వే చెప్తుంది. మరి ఇలాంటి విషయాల్లో వాళ్ళని ఎలా మళ్ళీ ఓకే నీలో కూడా ఒక సామర్థ్యం ఉంది, నువ్వు ఒక స్పెషల్ కిడ్వే, ఎవ్వరూ ఒకటే కాదు, నువ్వు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది నీలో, దాన్ని నువ్వు బయటకు తీయని వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎలా సమాజంలోకి లాక్కి రావాలంటారు? 100% మేడం. మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి యువత పైన. పేరెంట్స్ ఎలా అయితే అంటారో అదే వాళ్ళ మైండ్ లోపల తిరుగుతూ ఉంటుంది. ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అంటే మా పేరెంట్స్ అట్లా డిసైడ్ అయిపోయారు పట్టు, తను ఇట్లా అలాగే అయిపోతాడు. కానీ యూత్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంటుంది మేడం. వివేకానందుడు ఒక మాట చెప్తుండేవాళ్ళు, నీ భవితకు మీరే విధాతలు అని, నీ జీవితాన్ని నీవే నిర్మించుకో అని. గొప్ప గొప్ప ఆలోచనలు ఏవైనా సరే హేళనతోనే వస్తాయి. ఏదైనా గొప్ప పని చేద్దామని పోతే అందరు రిజెక్ట్ చేస్తారు. నువ్వు జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వేరే ఇంకేదైనా కొత్త కెరీర్ పాయింట్ చూజ్ చేసుకున్నప్పుడు 100% బ్లేమింగ్ వస్తుంది, తిట్లు వస్తుంది, ఎవరు సపోర్ట్ ఉండదు, ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఏ సపోర్ట్ ఉండనప్పుడు నిలబడితేనే కదా నువ్వు హీరోలాగా ఎదిగేది. అందరూ సపోర్ట్ ఇస్తే నువ్వు చేసేది ఏముంది అక్కడ? లైక్ నాకు బాగా ఇష్టమైన మూవీ KGF మేడం. తనకి ఎవరు సపోర్ట్ చేయడు, వెళ్తాడు, దొరికిన పని చేస్తూ ఉంటాడు. అసలు ఒక నిరుపేద స్థాయి నుంచి తనకు వచ్చే కష్టాలన్నిట్ల నుంచి ఎదుర్కొని మరీ వీరుడిగా బయటకు వచ్చేస్తాడు. లైఫ్ అనేది కూడా ప్రతి ఒక్క తన జీవితంలో ఇట్లా తన ఒక KGF లాగా ఫీల్ అయిపోవాలి. ఎవరు సపోర్ట్ చేయరు. అంతెందుకు మేడం, మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు మన నీడనే మనతో పాటు ఉండదు. అంటే నీడ అనేది మన వల్ల నీడ పడుతుంది. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మన నీడనే మనతో పాటు ఎక్కడుందో తెలియదు. అలాంటి టైంలో నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, ఎవరో డబ్బులు ఇవ్వాలి, ఎవరో ఏదో ఇవ్వాలి అని కాదు, మనకి మనమే సపోర్ట్ ఇచ్చుకోవాలి. అండ్ ఎస్పెషల్ ఈ రోజుల్లో, టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో సమాజంలో అంతా ఉంది. సమాజాన్ని చదువుకుంటూ, నేర్చుకుంటూ, ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ వెళ్ళేవాడు చాలా గొప్ప స్థాయికి వెళ్తున్నాడు. ఇక్కడనే చింతించుకుంటూ నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఇలాగే ఉంటా, నాకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయినా అని ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ దాకా ఎదిగినా అని చెప్పే వాళ్ళు ఉంటారు. సో నీ జీవితాన్ని, నీ స్టోరీ నువ్వు ఎలా రాసుకుంటున్నావు? సో యూత్ మొత్తం వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కసారి వచ్చేసి ఒక టీచర్ కానీ, ఒక ఫ్రెండ్ కానీ, ఎవరో ఒకరు పదే పదే ఎవరు చెప్పరు. ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కావచ్చు, ఎంటెక్ అయిపోయిన స్టూడెంట్స్ కావచ్చు, నువ్వు ఇలా చేయని పదే పదే ఎవరు గుర్తు చేయరు. వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్కి ఓపిక తగ్గిపోయింది. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఒకసారి అనుకుంటారు, ఒక మంచి లక్ష్యంతో స్టార్ట్ చేసుకుంటారు, మధ్యలో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు రాగానే ఆగిపోతారు. అక్కడ నీకు నీవే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని, నీకు నీవే ఫైట్ తీసుకొని వెళ్తే ఆటోమేటిక్గా పైకి వెళ్తావు. అట్లా వెళ్ళకుండా నాకు కష్టాలు వచ్చేసినాయి,
నాకు ఎవరు ఏది చేయలేదు, ఇంకా లైఫ్ అంటే ఇంతేనేమో అని ఆగిపోతున్నావు. అక్కడనే ఓడిపోవడం గెలవడం అనే ఒకే లైన్ మేడం. గెలవాలి అని మైండ్ సెట్ ఉన్నవాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా గెలుపు మాత్రమే చూస్తాడు. ఓడిపోవాలనుకున్నవాడు ఈ కారణాలు చూస్తాడు. ఇక రీజన్స్ వెతికేవాడికి రిజల్ట్ ఎప్పటికీ రాదు. రిజల్ట్ కోసమే చూసేవాడికి రీజన్స్ కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్, చేతి ముందు ఇట్లా మన కళ్ళ ముందు ఒక చేతి పెట్టినప్పుడు అవతల విజన్ ఉంటుంది. నువ్వు ఈ ప్రాబ్లం చూస్తావా, అవతల విజన్ చూస్తావా అంటే విజన్. ఒక చిన్న స్టోరీ చెప్తా మేడం. ఇద్దరు జైల్లో పడ్డారు, ఒక పాజిటివ్ పర్సన్, ఒక నెగిటివ్ పర్సన్. జైలుకి ఒక విండో ఉంది. విండో నుంచి బయట చూసి పెయింట్ వేయమన్నప్పుడు, జైలు వచ్చి అడిగినప్పుడు ఒక వ్యక్తి ఏమో జస్ట్ ఒక విండో గీసిన అనమాట. ఒక డబ్బా గీసేసి విండో ఈ మధ్యలో ఇవి ఉంటాయి కదా సీక్లో, గీసేసిండు. ఇంకో వ్యక్తి మాత్రం ఒక అందమైన చెట్టు గీసిండు. విండో నుంచి అవతల మంచి అందమైన చెట్టు మీద పక్షులు అని కనబడుతున్నాయి. ఆ పిక్చర్ ఒక వ్యక్తి గీసిండు, ఒక వ్యక్తి ఏమో విండో గీసిండు. అంటే ఇతను సాడ్లో ఉన్నాడు, నెగిటివ్లో ఉన్నాడు, నేను జైల్లో ఉన్నాను భయపడుతూ బాధపడుతూ అందులోనే మగ్గిపోతున్నాడు. ఇంకో వ్యక్తి మాత్రం నా పక్కన మంచి ప్రపంచం ఉంది, ఇంత మంచి చెట్టు ఉంది, ఇంత మంచి ప్లేస్లో నేను ఉన్నా అని చెప్పి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే లైఫ్ అనేది నువ్వు ఎలా చూస్తున్నావు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని నేర్చే వాళ్ళు ఎందరో ఉంటుంది, ఎండకి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఎండాకాలం వచ్చిందని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇట్లా ఉంటారు. అదే ఎండాకాలం అసలు చెట్టు కిందకి నీడకి వెళ్ళిపోతే ఎంత సంతోషంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉందని. ఏదైనా బట్టలు కానీ తొందరగా ఎండిపోయినాయని. అంటే ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని బట్టి నీ జీవితం ఉంటుంది. ఈ రోజుల్లో నేను ఓడిపోవాలి అని అనుకుంటే నీ చేతిలోనే ఉంటుంది, నేను గెలవాలి అనుకుంటే నీ చేతిలోనే ఉంటుంది. ఎవరో ఏదో ఆపర్చునిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు ఇష్టం లేకుండా అమ్మాయి చదివించారు, నాకు ఇష్టం లేకుండా జాబ్లో పెట్టిండు. నీకు ఇష్టం లేని విషయాలు నీకు తెలిసినప్పుడు నీకు ఇష్టమైన విషయాలు ఇట్లా నీకు తెలిసి ఉంటుంది కదా. మరి నీకు ఇష్టమైన విషయంలో నువ్వు కష్టపడితే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది కదా. కష్టపడే తత్వం పెరగాలి మేడం. 100% ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్లో కష్టపడే తత్వం పెరిగితే ఎలాంటి కష్టాలైనా సరే దాడుతారు. కష్టపడితే కష్టాలు దూరం అవుతాయి, కష్టపడకుండా అలాగే ఉంటే నష్టాలు దగ్గర అవుతాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకి తెలిసినంత వరకు ఇప్పుడున్న సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, అదర్ కంట్రీస్లో పిల్లలకి 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి చాయిస్ రూపంలో ఎదురుగా పెట్టి నువ్వు ఎంచుకో అని పిల్లలకి ఇస్తున్నారు, వీళ్ళు వెనకాతల సపోర్ట్ ఇస్తూ. బట్ మన ఇండియాలో జరుగుతుంది ఏంటి అంటే, పక్క వాళ్ళ పిల్లాడు ఏం చదివాడు, వాడేం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వాడు చేస్తున్నాడు, వాడికి రెస్పెక్ట్ వచ్చింది, మన వాడికి వచ్చినా రాకపోయినా మన వాడు అదే చెయ్యాలి. సో ఈ రీజన్ వల్లే నాకు తెలిసినంత వరకు సగం మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినా లేకుంటే ఏదైనా అక్కడ జరుగుతున్నా కూడా వాటికి వెళ్ళడం కూడా మానేస్తున్నారు. లైక్ వెళ్తే ఇక్కడ రిలేటివ్స్ ఏం అడుగుతారు, వాళ్ళకేం సమాధానం చెప్పాలి, మనకే మన లైఫ్ మీద ఒక గోల్ గానీ ఒక ఇంట్రెస్ట్ గానీ లేదు, ఏదో నా ఫ్యామిలీ కోసం అలా ఉంటున్నా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ వీళ్ళు చెప్పే సూత్రులు మనం ఎందుకు వినాలి అన్న ఇంటెన్షన్ లో సగానికి మంది ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్ ఎవరు ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వట్లేదు, రిలేటివ్స్ కలవట్లేదు, అసలు ఎవరికి స్పేస్ ఇవ్వడం లేదు, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే అన్నట్టు వాళ్ళు ఒక సపరేట్ ఒక దీంట్లోకి వచ్చారు, అక్కడ వరకు మాత్రమే ఉండిపోతున్నారు. సో ఇది మారాలి అంటే ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా ఒకసారి వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఇచ్చి చూడాలి. వన్స్ మీ అబ్బాయి 10th అయిపోయిందా, లేక మీ అమ్మాయికి 10th అయ్యిందా, చాయిస్ ఇవ్వండి. వాళ్ళకి నెల 15 రోజుల వరకు సమయం ఉంది వాళ్ళకి. ఈ నెల 15 రోజులు ఏం చేస్తే ఏమవుతుంది అని వాళ్ళకి ఆలోచించుకోవడానికి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారని తెలుసుకొని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఒకవేళ వాళ్ళు చేసే తప్పు, వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం తప్పు అంటే పేరెంట్స్ గా మీకు కూడా నెల 15 రోజులు టైం ఉంది కదా. ఒకసారి మీకు వాళ్ళకి ఎంత టైం ఉందో మీకు అంత టైం ఉంది, ఆలోచిస్తే ఇద్దరి లైఫ్ సెటిల్ అవుతుంది. లేదు మేము చెప్పింది చేయాలి అనుకుంటే అట్ ప్రెసెంట్ పేరెంట్స్ గా మీరు హ్యాపీగా ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో పిల్లలు మాత్రం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇది నేను ప్రతి ఒక్క పేరెంట్ కి చెప్తున్నా. ఇది పిల్లల కోసం అని కాదు, ఈ రోజు పిల్లలే రేపు పేరెంట్స్ కూడా అవుతారు. కాబట్టి మీ పేరెంట్స్ మీ మీద రుద్దిన ప్రెజర్ ని మీరు మీ పిల్లల మీద రుద్దద్దు దయచేసి. సో ఇది అర్థం చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తా. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని పేరెంట్స్ కూడా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాజ్ ఏ పేరెంట్ గా మీరేమనుకుంటున్నారో కూడా మాకు తెలియాలి. కాబట్టి అండ్ ఇలాంటివి మీ ముందుకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకురావడం మాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.